సీఎం గారు బీహార్ కంటే దిగజారిపోయింది రాష్ట్ర పరిస్థితి అని చెప్పేసి పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది అంటారు, మీరే ఉంటారు. ఆయన చెప్పిన ఏ పనులు అవ్వట్లేదు తమ్ముడు. ఏది మన ఉచిత బస్సులు అన్నారు, లేదు 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఇంతవరకు లేదు. చాలా చెప్పారు, ఏది జరగట్లేదు. అది అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మందు రేట్లు మొత్తం తగ్గిస్తామన్నారు. తగ్గించింది ఏముంది? ఏం తగ్గించలేదు. ఓ 10 రూపాయలు అంత తప్ప బార్లో కూర్చొని మందు తాగితే ఓయిన్స్కి దానికి ఇదివరకు 10 రూపాయలు తేడా ఉండేది. ఇప్పుడు ఓయిన్స్లో దానికి బార్కి తేడా వస్తే 40 రూపాయలకి ఇష్టం, 40 రూపాయలకి ఇష్టం. పెన్షన్ లేదు, అది లేదు, ఏమీ లేదు, ఏం జరగలేదు మనకి. ఉచిత బస్సులు అన్నాడు, అవి రాలేదు. కేంద్రం నిధులు ఇచ్చిందిలే కానీ అవి విశాఖను అమరావతికి వాడదాము. మనం మనం ఓట్లు వేసాం కదా, మేము ఓట్లు వేసాం కదా. ఇప్పుడు నా వయసు 52 ఏళ్ళు, 50 ఏళ్ళకి పెన్షన్ అంటే మరి నేను ఓటేసా, మరి నాకు ఇచ్చేసాడుగా. అలా చాలామంది ఆశ పెట్టుకున్నారు. అది పరిస్థితి. డబ్బులుంటే పథకాలు అమలు చేయడం క్షణం పట్టదు, ప్రజలకే వాస్తవాలు తెలియాలి కదా అని చెప్పేసి సీఎం గారు. ఇప్పుడు ఓటేసేవాడు మనకి రాజధాని ప్రాజెక్టులు అడగడు కదా తమ్ముడు. ఓటేసేవాడుగా మనకు కావాల్సింది ఏంటి? నేను ఓటేస్తున్నాను, 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, నాకు వచ్చుద్ది రేపు నెల నుంచి అనుకున్నా. మనకి ఎలక్షన్ జరిపి 5-6 నెలలు అయిపోయింది, ఇంతవరకే ఏ పథకాలు లేవు, ఏమీ లేదు. చెప్తున్నారు శాతం శాతం ఉన్నారు, కానీ ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. అది ఆర్థికంగా కనుక పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం, రైతులకి ఏది ఇంతవరకు ఏది స్టార్ట్ అవ్వలేదుగా, ఏది అవ్వలేదుగా. అమ్మఒడి అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు. ఇంకా జగన్ అయినా ఒకళ్ళిద్దరికి ఇచ్చాడు. మరి ఇతను చెప్పింది ఈ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అన్నాడు. ఒకడికి అయినా వేయలేదు, ఒకటి కూడా వేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చాడు, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఈయన చెప్పిన పథకాలు కూడా ఏం అమలు చేయలేదుగా ప్రస్తుతానికి. ఏం చేసిన పథకాలు కూడా ప్రస్తుతానికి ఏం అమలు చేయలేదుగా. ఏం చేశాడు? ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈ పథకాలు చెప్పిన పథకాలు అమలు చేసే గ్యాప్ వస్తుంది కదా, మరి ప్రభుత్వం మీద ఏమన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా? వ్యతిరేకత అంటే మనం ఓటేసిన తర్వాత 5 ఏళ్ల వరకు వెయిటింగ్ చేయాల్సిందే, చేసేదేం లేదు. వాడికైనా వీళ్ళకైనా ఓటేసిన తర్వాత 5 ఏళ్ల వరకు అనుభవించాల్సి, మనం చేసేదేం లేదు. ఇంకా అది సంపద సృష్టిస్తే డెవలప్మెంట్ అయిన తర్వాత పథకాలు ఇస్తాము, కొంచెం అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చెప్తున్నాడు, మేము గత ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు అని చెప్పేసి అంటారు. నిజమేనంటారా? అది కాదులేండి, అదేం లేదులేండి. పథకాలు ఇచ్చారు, కానీ ఎవరు వేశారు ఓట్లు? జగన్ ఇచ్చిన రూపాయి చాలామంది తిన్నారు. ఓటు దగ్గరికి వచ్చేప్పటికే ఒక్కడు ఓటు వేయలేదు. ఓటు వస్తే అంత దారుణంగా ఓడిపోడుగా. ఆయన కొన్ని తప్పులు చేశాడు, తప్పులు చేసేప్పటికే పక్కన పెట్టేశారు ఆయన్ని. ఈయన గారు కూడా అలా చేశారనుకో, నెక్స్ట్ ఎలక్షన్లో ఈయన్ని పక్కన పెడతారు, అంతే తేడా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నారు కదా, ఎలా ఉండిపోతుంది అంటారు? ఈయన చేసే పనులు బట్టే ఉంటుంది ఏదైనా. ఇతను చేసే పనులు బట్టే అతను వచ్చిన తర్వాత ఏదైంది తెలుసుద్ది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి పార్టీకి అలాగే రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు పార్టీ? భవిష్యత్తులో అంటే ఇక అతను జగన్ నిర్ణయం తీసుకుని బట్టి ఉంటుంది, ఏం లేదు. అతని నిర్ణయం బట్టి ఉంటుంది ఏదైనా. అతను పక్క పెట్టేశారు ప్రజలు. ఇతను కూడా ఈ 5 ఏళ్లలో జనాలకి ఏమి చేయకపోతే 5 ఏళ్ళ తర్వాత ఇంకెతనైతే అదే పరిస్థితి, ఎవరికైనా అదే పరిస్థితి. ప్రజలకు మేలు చేస్తేనే ఎవరైనా ఉంటారు. ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు, తెలివి మీరారు. ఇప్పుడు చాలా తేడా ఉంది. వీళ్ళు కూడా అలాగే చేశారని ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయలేదని ఇలాగ నెట్టుకొచ్చారనుకోండి. జగన్ ఇల్లు ఇచ్చాడు, జగన్ ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు ఇస్తాడని ఓట్లు వేశారు. ఆడవాళ్ళు చాలామంది వేశారు, ఇల్లు వచ్చేస్తాం మాకు ఇల్లు వచ్చే ఇంతవరకు ఒక్కడికి ఒక ఇల్లు ఇవ్వలేదు. అది ఈయన 5 ఏళ్ల వరకు ఇలాగే ఇస్తాం పథకాలు ఇస్తాం కొనసాగిస్తే మాత్రం ఈయన పరిస్థితి ఈయన పక్కన పెట్టేస్తారు. ఎవరు ఇస్తానంటే